నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి। అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేటపాలెం మండల కొత్తపేటలో నిర్వహించిన విద్యార్థుల అవగాహన సదస్సులో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్, చీరాల పట్టణంలోని కరీస్ పాయింట్ యజమాని సంతోష్ హత్య కేసును ఛేదించిన పోలీసులు 20 నిందితుల్ని అరెస్టు। కేసు వివరాలు వెల్లడించిన సిఐ శశిగిరిరావు। సముద్ర తీరంలో వరుస మరణాలతో అప్రమత్తమైన పోలీసులు। బాపట్ల, చీరాల, వేటపాలెం మండలాల్లోని బీచ్లతో పర్యాటకుల్ని తాత్కాలికంగా నిషేధించిన పోలీసులు। తీరం వెంబడి భారీ గేట్స్తో బందోబస్తు। ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్ పిలుపునిచ్చారు। అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేటపాలెం మండలం కొత్తపేటలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు। యువత మత్తు పదార్థాల జోలికెళ్లి బంగారం వంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని యువతకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్ సూచించారు। అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేటపాలెం మండలం కొత్తపేటలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు। సదస్సులో జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్ మాట్లాడుతూ డ్రగ్స్ లేని సమాజాన్ని స్థాపించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు। ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని అలవాటు చేసుకుని మంచి జీవితాన్ని నిర్మించుకోవాలని కోరారు। మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। డ్రగ్స్ పై నమోదు చేసే కేసులు కఠినంగా ఉంటాయని, ఈ ఎన్డీపీసీఎస్ యాక్ట్ ద్వారా 20 ఏళ్ల వరకు కఠిన శిక్షలు పడతాయని ఎస్పీ వెల్లడించారు। డ్రగ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో ప్రధాన అవయవాలని దెబ్బతిని ఆరోగ్యం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయన్నారు। మరోపక్క సమాజంలో చిన్నచూపు, అవమానాలు డ్రగ్స్ తీసుకునే కుటుంబానికి ఎదురవుతాయని గుర్తు చేశారు। విద్యార్థులందరూ ఈ విషయాన్ని గుర్తించి విద్యార్థులందరూ మాదక ద్రవ్యాల దూరంగా ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో డీఎస్పీ బేతపూడి ప్రసాద్, శ్రీకాంత్, ఇమ్మాన్యుయల్, సిఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు। చరస్, హ్యాష్ అట్లాంటి ఏదైతే మనం రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటామో, మనకి ఇల్నెస్ వస్తే ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటామో దాని గురించి కాదు ఇది। ఇట్లాంటి గాంజా ఆర్ ఓపియాయిడ్ సబ్స్టాన్సెస్ ఏదైతే ఈ మధ్య చాలా పాపులర్ అవుతున్నాయి, ఆ డిస్ట్రిబ్యూషన్ చాలా ఎక్కువ అవుతా ఉంది। అందుకని ఈరోజు మీ మధ్యకి రావడం జరిగింది। సో డ్రగ్స్ అంటే చాలా ప్రమాదకరమైన వస్తువు। ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో ఉన్నారు, మోస్ట్ ఆఫ్ యూ, ఇంకా మీరు కాలేజ్కి వెళ్తారు। కాలేజ్ ఎప్పుడైతే మీరు వెళ్తారో అప్పుడు మీకు దీనికంటే చాలా కొత్త మంది మీకు కలుస్తారు, కొత్త ఫ్రెండ్స్ అవుతారు। మేబీ మీరు హాస్టల్లో కూడా ఉండొచ్చు। అప్పుడు ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్, ఇట్లాంటి డ్రగ్స్ గురించి కానీ, ఆల్కహాల్ గురించి అప్పుడు ఎక్కువ ఇట్లాంటి డేవియేషన్స్ ఎక్కువ వస్తాయి కాలేజ్లోకి వెళ్ళినాక। సో డ్రగ్స్ అంటే ఒకసారి స్టార్ట్ అయితే, అంటే స్టార్ట్ ఎలా అవుతాయి, డ్రగ్స్ ఎలా స్టార్ట్ చేస్తారు? మీ ఫ్రెండ్స్ కొంతమంది స్టార్ట్ చేస్తారు, వాళ్ళని చూసి మీకు కూడా ఏదో ఒకసారి ట్రై చేసి చూస్తామని మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది। లేకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ట్రై చేయిస్తారు, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడు, టెన్షన్ అంతా రిలీవ్ అయిపోతుంది। చాలా అంటే మత్తులో ఉంటే చాలా వేరే రకంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి చాలామంది ఆ క్యూరియాసిటీతో ట్రై చేస్తారు। కొంతమంది ఈ ప్రతిరోజు ఈ స్టడీస్ టెన్షన్, ఇంకా అన్ని టెన్షన్స్ మర్చిపోవడానికి కూడా కొంతమంది ఈ డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు। స్టార్ట్ చేసేటప్పుడు ఏమంటారు, ఏం కాదులే, ఒకసారి ట్రై చేయి, చాలా రిలీఫ్ వస్తుంది, చాలా బాగుంటుంది। కానీ ఒకసారి మీరు ట్రై చేస్తారు, తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ రెండోసారి తీసుకుంటారు, మళ్ళీ 10 రోజుల తర్వాత మూడోసారి తీసుకుంటారు। బిఫోర్ యూ నో ఇట్ మీరు అడిక్ట్ అయిపోతారు। డ్రగ్స్ అంటే ఎందుకు ప్రమాదకరం? డ్రగ్స్తో అడిక్షన్ అయిపోతుంది।
మిగతా కొన్ని వస్తువు ఏదైతే మనం తింటామో, ఏదైతే మనం తాగుతామో దాంతో అడిక్షన్ కాదు. కానీ డ్రగ్స్ ఎందుకు ప్రమాదకరం అంటే అడిక్షన్ అయిపోతుంది. ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళా అదే చేయాలని అనిపిస్తుంది. అది చేయకపోతే ఒక యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. చీరాలలో పట్టపగలు జరిగిన దారుణ హత్యకు సంబంధించిన 2 ముద్దాయిల్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు తాలూకా వివరాలను సీఐ శేషగిరిరావు మీడియాకు తెలియజేశారు. చీరాలలో పట్టపగలు జరిగిన దారుణ హత్యకు సంబంధించిన 2 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు తాలూకా వివరాలను సీఐ శేషగిరిరావు మీడియాకు తెలియజేశారు. కరీస్ పాయింట్ యజమాని సంతోష్ హత్యకు పండ్ల దుకాణ యజమాని ఏసేపు అలియా చిన్న ప్రోద్బలమే కారణమన్నారు. చిన్నపాటి ఘర్షణకు ఉమామహేశ్వరరావు క్షణికావేశంలో సంతోష్ ను హత్య గావించినట్లు తెలిపారు. 2 రోజుల క్రితం చీరాల గడియార స్తంభం సెంటర్ సమీపంలోని కరీస్ పాయింట్ యజమాని కంచెల్ల సంతోష్ కు పండ్ల దుకాణంలో పనిచేసే ఉమామహేశ్వరరావుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇదే క్రమంలో పండ్ల కొట్టు యజమాని ఏసేపు కూడా అక్కడకు చేరుకుని సంతోష్ పై ఇరువురు కలిసి దాడి చేశారు. ఈ క్రమంలో యజమాని ఏసేపు ప్రోద్బలంతో తన దగ్గర పనిచేసే ఉమామహేశ్వరరావుతో కత్తితో సంతోష్ పై విచక్షణారహితంగా దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. కత్తి గాయాలతో కొద్ది నిమిషాలకే సంతోష్ మృతి చెందారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు శేషగిరిరావు వెల్లడించారు. ఈ మధ్య చీరాలలో 23వ తారీఖు నాడు సంగం థియేటర్ సమీపాన మార్కెట్ సెంటర్లో ఒక హత్య కావడం జరిగింది. అది ఒక చిన్న పెట్టి కొరలుగా అయింది, హత్యగా ఏర్పడింది. అయ్యప్ప క్యాటరింగ్ అండ్ కరీస్ పాయింట్ అని చెప్పేసి ఈ కేసులో డిసీజ్డ్ అయినటువంటి కంచెర్ల సంతోష్ వాళ్ళ తల్లి పైడిరాజు వాళ్ళు పెట్టుకొని అక్కడ కరీస్ పాయింట్ పెట్టుకుని ఉంటారు. అదేవిధంగా రోడ్డు మధ్య భాగంలో పుష్కర్స్ ఉంటాయి. అక్కడ యేసోపు తన దగ్గర పనిచేసే ఉమామహేశ్వరరావు వాళ్ళు అక్కడ పుష్కర్ ద్వారా పని వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో పుష్కర్ అతని దగ్గరికి వాటర్ క్యాన్ వాళ్ళు వచ్చేసి వాటర్ పోసే క్రమంలో ఆ నీళ్లు కడిగిన నీళ్లు రోడ్డు మీద పోయడం వల్ల ఆ నీళ్లు ఈ కరీస్ పాయింట్ దగ్గర రావడం వల్ల కరీస్ పాయింట్లో పనిచేసినటువంటి ఎవరైతే కంప్లైంట్ ఉందో పైడిరాజు ఆవిడ నీళ్ళు ఎలా పోసేది, మేము ఇక్కడ వ్యాపారం చేసుకోవద్దని అడిగితే దాని మీద నీళ్లు పోసిన అతను పొరపాటు అయిపోయి చెప్తాడు. అక్కడ పనిచేసినటువంటి ఉమామహేశ్వరరావు వర్కరు అతను వాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడి ఏం పీక్కోమని చెప్పని అసభ్యకరంగా మాట్లాడడం వల్ల ఆమె తన కొడుకు అయినటువంటి డిసీజ్ అయినటువంటి కంచెర్ల సంతోష్కి తెలియజేస్తుంది ఫోన్ ద్వారా. అప్పుడు అతను వచ్చి ఆ కైల్సన్ని అతను కూడా ఆటోలో తీసుకుని రావడం, వాటిని దింపుకున్న తర్వాత అతనితో మాట్లాడతాడు. పెద్ద దిరాగా మాట్లాడేది మర్యాద నేను తెలియదు అని చెప్పని అతను గట్టిగా మందలించడం వల్ల అతన్ని మందలించడనే నెపంతో అతను తన ఓనర్ అయినటువంటి యూసఫ్కి తెలియజేసి ఫోన్ ద్వారా తెలియజేస్తే యూసఫ్ వచ్చి ఈవిడితో పైడిరాజుతో ఏమ్మా నీ కొడుకు పిలిపించి మాట్లాడాలని చెప్తాడు. అప్పుడు తన కొడుకు వస్తాడు వచ్చి ఆ కనీసాన్ని దింపుకున్న తర్వాత అప్పుడు యేసోపు ఉమామహేశ్వరరావు ఇద్దరు అతని దగ్గరికి వచ్చి గొడవ దిగి అక్కడ అతనితో యేసోపు ముఖం మీద గుద్దుతూ ఈరోజు ఈ నా కొడుకు పొడవమని చెప్పేసి అతను చెప్పడం వల్ల ఉమామహేశ్వరరావు కత్తితో అతన్ని ఎడమ పక్క ఛాతి భాగాన అలాగే డొక్కలో 2 సార్లు మొత్తం 3 కోట్లు పడడం వల్ల అక్కడ వాళ్ళు అక్కడి నుంచి ఈ క్రమంలో పైడిరాజు తన కొడుకుని రక్షించుకునే క్రమంలో అడ్డుపోతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చనిపోతారు. ట్రీట్మెంట్ తీసుకుంటే చనిపోతారు. ఇది ఒక సడన్ ప్రొఫెషనల్ జరగడం వల్ల దీన్ని వాళ్ళు మద్దతు చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలు ఇద్దరిని కూడా మేము పట్టుకొని కోర్టుకి. బాపట్ల జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైనటువంటి బాపట్ల, చీరాల, వేటపాలెం మండలాల్లోని బీచ్లకు పోలీసులు మూసివేశారు. సముద్రాన్ని వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. గత 10 రోజుల కాలంలో రామపురం ఓడరేవు తీరాల్లో 9 మంది యువకులు మృతి చెందారు. వరుస మరణాల నేపథ్యంలో పర్యాటకులు వచ్చేందుకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. తగిన రీతిలో తీరం వెంబడి భద్రతా చర్యలు చేపట్టిన అనంతరం యథావిధిగా పర్యాటకుల్ని అనుమతిస్తామన్నారు.
చీరాల, వేటపాలెం, బాపట్ల మండలాల్లోని బీచ్లను పోలీసులు మూసేశారు. సముద్రానికి వెళ్లే మార్గాల్లో బారిగేట్లు ఏర్పాటు చేశారు. గత 10 రోజుల కాలంలో రామాపురం, వాడరేవు తీరాల్లో వరుసగా యువకులు మృత్యువాత పడుతున్నారు. వరుస మరణాల నేపథ్యంలో పర్యాటకులు వచ్చేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆదివారం స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర తీరంలో గడిపేందుకు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరానికి వచ్చిన 2 యువకులు మృతి చెందారు. ఇదే క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని భార్గవపేటకు చెందిన 10 మంది యువకులు బీచ్కొచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా వారిలో 2 గల్లంతయ్యారు. తోటి స్నేహితులు గాలించి వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇలా కేవలం 10 రోజుల వ్యవధిలోనే 9 మంది యువకులు మృతి చెందారు. దీంతో అక్కడి పోలీసులు అలర్ట్ అయ్యారు. వరుస ఘటనల నేపథ్యంలో పర్యాటకులకు అనుమతి నిరాకరించారు. తగిన రీతిలో తీరం వెంబడి భద్రతా చర్యలు చేపట్టిన అనంతరం యథావిధిగా పర్యాటకులను అనుమతిస్తామని చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ తెలియజేశారు. చీరాల ప్రాంతంలో మనకి ఈబురుపాలెం, అదేవిధంగా వేటపాలెం ఈ 2 ప్రాంతాల్లో 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతం అంతా కూడా సముద్ర స్నానాలు చేయడానికి, బీచ్ విహారానికి అనుకూలంగా ఉండటంతో ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు, సందర్శకులు రావటం జరుగుతూ ఉంది. ఈ సందర్శకులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఈ సముద్రం ఇక్కడ అలల తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఏంది, దాని ఎంత ప్రమాదకరం అనే విషయాలు వాళ్ళకి తెలియవు. ఇక్కడ విహారయాత్రలకు వచ్చినప్పుడు ప్రమాదాల బారిన పడటం జరుగుతూ ఉంది. రీసెంట్గా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగి ఇక్కడ ఈ సందర్శకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక్కడకు వచ్చే సందర్శకులు అందరూ కూడా ఎక్కువగా మహిళలు, అదేవిధంగా స్టూడెంట్స్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ ఈ ప్రమాదాల బారిన పడటం జరిగింది. ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందువలన ఈరోజు మనం ఇక్కడ బీచ్ క్లోజ్ చేయడం జరిగింది. దీనికి అంటే ఇక్కడ తగు ఏర్పాట్లు చేసి ఒక నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళు దిగేటట్టు, అదేవిధంగా వీళ్ళు ఏదైతే సందర్శకులు తిరుగుతారో ఆ ప్రాంతాల్లో స్విమ్మర్స్ ఉండే విధంగా ఏర్పాట్లు చేసి పబ్లిక్ అడ్రస్ సిస్టము, అదేవిధంగా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసి ఈ సందర్శకులను అలౌ చేయాలని ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు బీచ్ క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే సందర్శకులందరికీ కూడా పోలీస్ శాఖ వైపు నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వచ్చే ఎవరైతే ఉంటారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ లోతుగా వెళ్ళకూడదు సముద్రంలో. ఇది సముద్ర స్నానాలు వేరు, ఏదైనా ఒక కాలువలు లేదంటే ట్యాంక్స్ అటువంటి వాటి దగ్గర స్విమ్ చేయటం వేరు. దీంట్లో సముద్ర తీరంలో స్విమ్మింగ్కి తిరగటం అనేది చాలా ప్రమాదకరం. అది గుర్తుపెట్టుకొని మెలగాలని, ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలో సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి గడియార స్తంభం పేరాల సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. చీరాల పట్టణంలో సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి గడియార స్తంభం పేరాల సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీని చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన డ్రగ్స్ ను నియంత్రించాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణచివేయాలని
సంకల్పంతో ముందడుగు వేస్తున్నామన్నారు. అమాయకులైన యువతను ఆసరాగా చేసుకుని డ్రగ్స్ మాఫియా పేటరేగిపోతుందన్నారు. ముఖ్యంగా యువత వారి తల్లిదండ్రులు ప్రమాదకరమైన డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. చెడు వ్యసనాలతో జీవితాన్ని మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు ఉన్నతమైన పేరు తీసుకురావాలన్నారు. సిఐలు శేషగిరిరావు, సత్యనారాయణ, ఎస్ఐ వెంకటేశ్వర్లు, వివిధ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం ఈరోజు జూన్ 26వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న సందర్భంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులను సమీకరించి ఆయా పట్టణాల్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో మనకి డ్రగ్స్ విచ్చలవిడితనంగా రవాణా చేయటం, అమ్మకం, అమాయకులైన విద్యార్థులను టార్గెట్ చేసి వాళ్ళ వ్యాపారాలు నిర్వహించడం ఇది జరుగుతూ ఉంది. దీన్ని సమూలంగా నిర్మూలించే దానికోసం ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటుంది. అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, సెబ్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని డ్రగ్స్ను సంపూర్ణంగా నిర్మూలించే దానికోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డ్రగ్స్ ఏ రకంగానైనా కానీ, గాంజా కానీ, నల్లమందు కానీ, ఖరాసు, ఇట్లా రకరకాల ఫామ్స్లో రకరకాల వస్తువులు పదార్థాలుగా తయారు చేసి చలామణి చేస్తూ వాటికి బానిసలుగా చేస్తూ యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న వీళ్లపై ఉక్కుపాదం మోపడానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న కారణంగా పోలీస్ సైడ్ నుంచి కూడా పూర్తిగా ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపి నిర్మూలించేదానికి అన్ని చర్యలు శాఖాపరంగా తీసుకుంటున్నాం. ఆ రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇది ప్రజలు గుర్తించి వారికి తెలిసిన ఏ సమాచారాన్నైనా పోలీసు వారికి కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కానీ, కన్సర్న్డ్ శాఖలకు సమాచారం అందిస్తే మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి. వాటిని నిర్మూలించడం వల్ల డ్రగ్స్ లేని సమాజాన్ని మనం నిర్మించవచ్చు. యువత భవిత పాడవకుండా పటిష్టమైన భారతదేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాలని, ముఖ్యంగా విద్యార్థులు దీని బారిన పడకుండా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పోలీస్ శాఖ నుండి కోరుకుంటున్నాం. చీరాల పట్టణంలోని దండుపాటు వైకుంఠపురం ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనుల్ని మున్సిపల్ కమిషనర్ చక్రవర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులోని వీధులు, మురుగు కాల్వల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ పరిశుభ్రంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. చీరాల పట్టణంలోని దండుపాటు వైకుంఠపురం ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనుల్ని మున్సిపల్ కమిషనర్ చక్రవర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులోని వీధులు, మురుగు కాల్వల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. డయేరియా, ఇతర వ్యాధుల ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. శానిటేషన్ సంబంధించి వార్డులోని ప్రజల నుండి ఏమైనా ఫిర్యాదులు అందితే వారిపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. చీరాల డ్రైనేజీ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చీరాల నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రోషయ్య, శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చీరాల యూనిట్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా వినోద్ శ్రీనివాసరావులతో పాటుగా మొత్తం 23 మంది సభ్యుల్ని ఎన్నుకున్నారు. చీరాల డ్రైనేజీ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చీరాల నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రోసయ్య, శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చీరాల యూనిట్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా వినోద్ శ్రీనివాసరావులతో పాటు మొత్తం 23 మంది సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు మరియు తాలూకాలలో నూతన కమిటీలను నియమిస్తున్నామన్నారు. ప్రధానంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వానికి మర్యాదపూర్వకంగా వినవించేందుకు ఎజెండా రూపొందించామన్నారు. ఉద్యోగులు ఎదుర్కొనే ప్రతి సమస్యకు సంఘం అండగా నిలబడుతుందని గుర్తు చేశారు. నూతనంగా ఎన్నిక కాబడిన సభ్యులందరూ ఉద్యోగుల సమస్యలను తెలుసుకుంటూ సంఘ అభివృద్ధికి దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, చెన్నయ్య, కళ్యాణి, భాగ్యలక్ష్మి, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. బాపట్ల జిల్లా ఏపీజీఏ ప్రెసిడెంట్ బాపట్ల. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంఘం బలోపేతం
డిస్టిక్ మొత్తం తాలూకాలు మండలాలు అన్నీ తిరిగి బలోపేతం చేయడానికి మా అధ్యక్షుల ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చాము. ఈ జిల్లాలోని ప్రతి ఒక్క మండలము తాలూకా అన్నీ తిరిగి మా యొక్క సంఘాన్ని బలోపేతం చేయడానికి తీవ్ర కృషి చేస్తున్నాం. మా యొక్క ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వంతో చర్చించడానికి పూర్తి ఉద్యోగుల తరఫున న్యాయం చేస్తారని విజ్ఞప్తి చేస్తూ నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుండి శ్రీవారి చెంతకు వచ్చిన భక్తులతో 16 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటలు సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 71,824 మంది భక్తులు దర్శించుకోగా 28,462 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీ ఆదాయం 4.01 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో దళిత ప్రజా సంఘాలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈపురపాలెం ఘటనలో హత్యకు గురైన యువతి మరణాన్ని ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తపేట వీధుల గుండా ప్రదర్శన సాగింది. వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో దళిత ప్రజా సంఘాలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈపురపాలెం ఘటనలో హత్యకు గురైన యువతి మరణాన్ని ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తపేట వీధుల గుండా ప్రదర్శన జరిగింది. మానవ మృగాల యువతి సుచరితను హతమార్చిన నిందితులకు ప్రభుత్వం కఠిన శిక్షలు విధించాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చుండూరు బాసు, బాబురావు, రత్నం, శ్రీనివాసరావు, పద్మిని, త్రిష తదితరులు పాల్గొన్నారు. సంఘటన అతి ఘోరమైంది. ఆ పిల్ల బయటకు వెళ్తే అంత దారుణంగా చంపేశారు. వాళ్ళని వెంటనే శిక్షించాలి. ఆ గంజాయి అనేది ముందర అరకట్టాలి. ఆ పిల్లని ఎంతైతే దారుణంగా చంపారో అంతకంటే దారుణంగా వాళ్ళని అక్కడే నరికి పోగులేయాలి. మన గవర్నమెంట్ తొందరగానే పట్టించుకుంది. 48 గంటల్లో వాళ్ళని పట్టుకుంది. అలా పట్టుకొని దున్నల్లో మేపినట్టు మేపటం కాదు, వాళ్ళని వెంటనే నరికి పోగులు పెట్టాలి. ఆ అమ్మాయి ఎంతైతే నరకం చూసిందో అంతకంటే రెట్టింపు నరకం వాళ్ళకి చూపించి ముక్కలు ముక్కలు చేయాలి. ఫస్ట్ వాళ్ళ చెల్లికి అప్పగించాలి. వాళ్ళ చెల్లి ఎంత నరకం అనుభవిస్తుందంటే ఈ రోజు వెళ్ళొచ్చాము ఆ అమ్మాయి దగ్గరికి. ఎంత బాధపడుతున్నారు ఆ కుటుంబానికి. మనం తీరని లోటు మళ్ళీ చేయలేం. మనం అది తీసుకొచ్చి ఇవ్వలేము ఆ పిల్లని. కానీ ఆ పిల్లకి న్యాయం ఖచ్చితంగా జరగాలి. ప్రభుత్వం ఇంతకు ముందైతే చాలా కాలం పట్టేది సహాయం చేయడానికి. కొత్తగా గవర్నమెంట్ రావటం, ఈ ఇన్సిడెంట్ జరిగితే వెంటనే హోంమంత్రి గారు విజిట్ చేసి ఆ యొక్క సీన్ ఆఫ్ ఎఫెన్స్ అవన్నీ చూసి చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి పోలీసులకి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 48 గంటల్లో వీళ్ళు పట్టుకోవాలా, ఇలాంటి అరాచకాలకి ఇదే తుదిది అవ్వాలా అని చెప్పి 10 బృందాలని వేయటం ద్వారాగా వెంటనే క్యాచ్ చేసి వాళ్ళని క్యాచ్ చేశారు. వాళ్ళ పోలీసులు కూడా ఈ సందర్భంగా అభినందించాలా. అంతేకాదు ప్రభుత్వం కూడా వెంటనే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియోగా ఇచ్చారు. దానికి కూడా ప్రభుత్వానికి ఇది ఒక కంటి తుడుపు చర్య మాత్రమే. ఆ 10 లక్షల రూపాయలతోటి ఆ కుటుంబానికి పిల్ల తిరిగి రాలేదు. ఆ అమ్మాయి ఇంట్లో రెండో పిల్ల ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. ఆ అమ్మాయికి కూడా ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలా, ఇచ్చి కొంతలో కొంత న్యాయం జరిగినట్లుగా భావించాలా. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకోకుండా ఈ విధంగా ఏ విధంగా అయితే చర్య తీసుకున్నారో అన్ని రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఏది జరిగినా కూడా ఇది ఒక మహిళలపై దాడి మాత్రమే. ఇంకా రకరకాల దాడులు, రకరకాల క్రైమ్ పెరిగిపోయింది ఈ రాష్ట్రంలో. దాన్ని నివారించడానికి చిత్తశుద్ధితో పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తూ ఉన్నారు. వారికి మా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని దీనికి నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు ముంద్రా, మొహనిసా, ఉదయపూర్, శివపురి, సిద్ధి, జైబాసా, హల్దియా, పాకూర్, సాహిబ్గంజ్, రాక్సాల్ గుండా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఉత్తర కొరియా ఇవాళ బాలిస్టిక్ మిసైల్ పరీక్షించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఈశాన్య తీరం వైపు ఆ పరీక్ష నిర్వహించినట్లు తెలిపింది. బుధవారం ఉదయం ఈ పరీక్ష జరిగినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఆ ప్రయోగానికి చెందిన ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. ఉత్తర కొరియా చేత బెలూన్లను బోర్డర్ వద్ద జారవిడుస్తున్నట్టు ఇటీవల దక్షిణ కొరియా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 2 రోజులకు ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిగిన నేపథ్యంలో జపాన్ కూడా ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేసింది. జపాన్ ప్రధానమంత్రి కార్యాలయం దీనిపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అయితే ఆ అలర్ట్ను ఎత్తివేస్తున్నామని, ఎందుకంటే ఆ క్షిపణి జపాన్ తీరానికి రావడం లేదని జపాన్ పీఎంఓ మరో ట్వీట్లో వెల్లడించింది. లోక్సభ నూతన స్పీకర్ గా ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. నాటికే పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి కె సురేష్ పై విజయం సాధించారు. ముజువాని ఓటుతో స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. లోక్సభ సమావేశాలు 3వ రోజు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదట కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్ ఎన్నిక చేపట్టారు. మరోసారి లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు స్పీకర్ గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సహా పలువురు ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరపున కె సురేష్ పేరును ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఎంపీలు ముజ్వాని ఓటుతో స్పీకర్ గా ఓం బిర్లాను ఎన్నుకున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, రాజధాని అమరావతిలో తిరిగి పనులు ప్రారంభమైన నేపథ్యంలో వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉండగా అమరావతిలో ప్రాజెక్టులకు ఆసక్తి చూపిన సంస్థలు కొంతమేర పనులు మొదలుపెట్టి ఆ తర్వాత ఆపేసిన సంస్థలు కూడా ఇప్పుడు రాజధానికి క్యూ కడుతున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు విదేశీ సంస్థలు కూడా రాజధానిలో అవకాశాలపై ఆరా తీయడం మొదలుపెట్టాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అలాగే అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించేందుకు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలై ఝాకి నేతృత్వంలోని బృందం పర్యటించింది. సిఆర్డీఏ కొత్త కమిషనర్ కాటమనేని భాస్కర్ తో ఈ బృందం చర్చలు జరిపింది. అమరావతిలో పెట్టుబడులు పెడితే ఉన్న వాణిజ్య అవకాశాలపై వీరు కీలక చర్చలు జరిపారు. ప్రభుత్వం వైపు నుండి తమకు ఎలాంటి సహకారం ఉంటుందన్న దానిపైన వారు ఆరా తీశారు. ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిసాన్ మోటార్స్ తన న్యూ ఎక్స్ ట్రయల్ ఎస్యూవీ కారును భారత్ మార్కెట్లో వచ్చే నెల ఆవిష్కరించనుంది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో విక్రయిస్తున్న నిసాన్ మ్యాగ్నెట్ కు జత కల్పనుంది. జూలై 15న ఎక్స్ ట్రయల్ కారు ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. టయోటా ఫార్చునర్, ఎంజీ గ్లోస్టర్, హ్యుండాయ్ టస్కన్, వోక్సో వ్యాగన్ టైగూన్, సిట్రోన్, C5 ఎయిర్ క్రాస్ తదితర ఎస్యూవీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. T20 ప్రపంచ కప్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మొత్తం 20 జట్లతో మొదలైన టోర్నీ ఇప్పుడు 4 జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ ఆమితుమి తేల్చుకోనున్నాయి. కాగా ఇంగ్లాండ్ తమ కీలకమైన సెమీస్ మ్యాచ్ కు ముందు టీమిండియాతో పాటు అభిమానులకు శుభవార్తను అందించింది. ఐసీసీ అదేంటంటే ఈ 2 సెమీఫైనల్ మ్యాచ్లకు అంపైర్ల ప్యానెల్ను ప్రకటించింది. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కు ఆన్ఫీల్డ్ అంపైర్లుగా న్యూజిలాండ్ కు చెందిన క్రిస్ గాఫ్నీ, ఆస్ట్రేలియాకు చెందిన రోడ్ని వ్యవహరించనున్నారు. అలాగే ఈ మ్యాచ్ కు జోయల్ విల్సన్ టీవీ అంపైర్ గా వ్యవహరిస్తుండగా పాల్ రిఫెల్ 4వ అంపైర్ గా ఉండనున్నారు. అలాగే న్యూజిలాండ్ కు చెందిన జెఫ్రీ క్రూ శ్రీఫరీ పాత్రలో ఉంటాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేటపాలెం మండల కొత్తపేటలో నిర్వహించిన విద్యార్థుల అవగాహన సదస్సులో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ సింథాల్. చీరాల పట్టణంలోని కరీస్ పాయింట్ యజమాని సంతోష్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. 2 నిందితుల్ని అరెస్టు. కేసు వివరాలు వెల్లడించిన సిఐ శశిగిరిరావు. సముద్ర తీరంలో వరుస మరణాలతో అప్రమత్తమైన పోలీసులు. బాపట్ల, చీరాల, వేటపాలెం మండలాల్లోని బీచ్లతో పర్యాటకుల్ని తాత్కాలికంగా నిషేధించిన పోలీసులు. తీరం వెంబడి భారీ గేట్స్ తో బందోబస్తు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.